భారతదేశంతో ఘర్షణ కనుక వస్తే దాదాపు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో చెప్పలేం. కానీ వస్తే పాకిస్తాన్ ఎకానమీ తట్టుకోగలదా? పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే శిథిలమై ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రొజెక్షన్, IMF ప్రొజెక్షన్ ప్రకారము పాక్ వృద్ధి రేటు 3% నుంచి 2.6% పడిపోయింది. మన దేశ వృద్ధి రేటు ఈ గ్లోబల్ ట్రేడ్ వార్ ఉన్నప్పటికీ కూడా 6.3 to 6.8% మధ్యలో ఉంటుందని అంచనా. కానీ పాకిస్తాన్ వృద్ధి రేటు 2.6%కు పడిపోతుంది. ఇక పాకిస్తాన్కున్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ హార్డ్లీ 2 నెలల దిగుమతులకు కూడా సరిపోవు. అదే ఇందుకు ఆన్ ద కాంట్రాస్ట్ ఇండియాకు 10 months ఇంపోర్ట్స్ని కూడా ఫైనాన్స్ చేయగలిగే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. అందుకే నేను నెంబర్స్లో కూడా పోల్చడం లేదు. మన కంట్రీ పెద్ద దేశం పాకిస్తాన్తో పోలిస్తే. అందుకే నేను ఎన్ని నెలల దిగుమతులకు సరిపోయే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నవి అని కంపేర్ చేస్తున్నాను. సో పాకిస్తాన్ వృద్ధి రేటు 2.6% ఉంటే మన వృద్ధి రేటు 6.3 to 6.8. పాకిస్తాన్కు 2 నెలల దిగుమతులు మాత్రమే ఫైనాన్స్ చేయగలిగే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే మన దేశానికి 10 months to 12 months ఫైనాన్స్ చేయగలిగే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. IMFే కాదు, వరల్డ్ బ్యాంకు, ఫిచ్ కూడా పాకిస్తాన్ ఎకానమీ చాలా బ్యాడ్గా ఉంది అని చెప్తుంది. IMF బెయిలౌట్ కొరకు పాకిస్తాన్ ఎదురు చూస్తోంది. ఈ బెయిలౌట్ కనుక అయిపోతే 24 times ఇప్పటికి IMF ఈ 80 ఏళ్ళలో బెయిలౌట్ చేసింది. నియర్లీ 8 years IMF పుట్టి. సో పాకిస్తాన్ పరిస్థితి ఏంది? IMF కనుక రక్షించకపోతే పాకిస్తాన్ పరిస్థితి ఇంతే సంగతులు. IMF ఒక్కసారి రుణం ఇవ్వాలి అంటే ఆస్టరిటీ మెజర్స్ ప్రభుత్వం పైన తీవ్రమైన పొదుపు చర్యలు మోపుతుంది. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఇప్పుడు ఈ ఇండియా పాకిస్తాన్ ఘర్షణ తర్వాత సాధారణంగానే ట్రేడ్ ఆగిపోతుంది. ఇప్పుడు మీకు పుల్వామా ఘటన 2019 తర్వాత చూస్తే ట్రేడ్ ఎఫెక్ట్ అయింది. సో ఇప్పుడు ఆ ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ట్రేడ్ ఎఫెక్ట్ అయితే ఆల్రెడీ గ్లోబల్ ట్రేడ్ వార్ నడుస్తుంది, టారిఫ్ వార్ నడుస్తుంది. ఇలాంటి టైంలో ఇంకా పాకిస్తాన్ ట్రేడ్ దెబ్బతిన్నా, ఎకానమీ దెబ్బతిన్నా ఆ దేశం తట్టుకోవడం కష్టం. ఇప్పుడు మనం ఆల్రెడీ సింధు జలాల ఒప్పందం, ఇండస్ రివర్ వాటర్ ట్రీటీని నిలిపివేశాం. ఇండస్ రివర్ సిస్టంలో 6 నదులు ఉంటాయి. జీలం, చినాబ్, సింధు, ఈ 3 వెస్టర్న్ రివర్స్. ఇది కాక రవి, బియాస్, సట్లెజ్, ఇవి ఈస్టర్న్ రివర్స్. ఈస్టర్న్ రివర్స్ పైన భారతదేశానికి హక్కు ఉంటే ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో కుదిరిన ట్రీటీ ప్రకారం జీలం, చినాబ్, ఇండస్ అనే ఈ వెస్టర్న్ రివర్స్ పైన పాకిస్తాన్కి హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఈ 3 నదులే పాకిస్తాన్ ఇరిగేషన్ను 80% కవర్ చేస్తున్నాయి. సో ఇప్పుడు భారతదేశం ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది. అంటే డెఫినెట్గా ఈ నదుల నుంచి, ఇండియా నుంచి వాటర్ ఫ్లో పాకిస్తాన్కు తగ్గుతాయి. దీంతో పాకిస్తాన్ ఇరిగేషన్ ఛాలెంజింగ్ ఎదుర్కొంటుంది. దాంతో అగ్రికల్చర్ ఛాలెంజెస్ని ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. అయినా కూడా ఆర్మీకి నిధులు రావా అంటే పాకిస్తాన్ ఇది ఆర్మీ స్టేట్. మన దేశంలో ఆర్మీ చీఫ్ ప్రధానమంత్రికి ఉంటాడు, పాకిస్తాన్లో ప్రధానమంత్రి ఆర్మీ చీఫ్కి ఉంటాడు. అందువల్ల మన దేశంలో లాగా ఎడ్యుకేషను, హెల్త్, రూరల్ డెవలప్మెంటు ఇలాంటివి కాదు వాళ్ళకు ప్రియారిటీ. వాళ్ళ ప్రియారిటీ ఆయుధాలు కొనడమే ప్రియారిటీ, తీవ్రవాదులను పోషించడమే ప్రియారిటీ. అందువల్ల పాకిస్తాన్ ప్రజల సంక్షేమానికి చేయాల్సిన ఖర్చు కూడా ఆపి ఆయుధాల కొరకు ఆర్మీని పెంచి పోషించటానికి ఖర్చు పెడితే పెట్టవచ్చు. కానీ డెఫినెట్గా ఈ రెండు భారత్ పాకిస్తాన్ల మధ్య ఘర్షణ కనుక ఏర్పడితే బాగా దెబ్బతినే ఎకానమీ పాకిస్తాన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ యాజ్ ది స్ట్రెంగ్త్, ఇన్హరెంట్ స్ట్రెంగ్త్. ఎందుకంటే మన పెద్ద దేశం,
ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్లో ఒకటి, టాప్ మోస్ట్ లార్జెస్ట్ ఎకానమీస్లో ఒకటి, మనకున్న కంఫర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కావచ్చు, స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ బేస్ కావచ్చు, దట్ ఇస్ వాట్ మేక్స్ ఇండియా యూనిక్. అందువల్ల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఏమైనా మాట్లాడచ్చు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏదో భారత రెస్పాన్స్కు కౌంటర్ రెస్పాన్స్ ఉండవచ్చు, కానీ అల్టిమేట్గా ఘర్షణ అంటూ వస్తే బాగా దెబ్బతిన్నది పాకిస్తాన్ ఎకానమీయే.